ఇవాళ చూపించిపోతున్న 2 రెసిపీస్‌లో ఫస్ట్ వచ్చి పన్నీర్ చపాతీ అండి. పన్నీర్ చపాతీ సింపుల్‌గా, క్విక్‌గా చేసుకోవచ్చు. ఎందుకంటే పన్నీర్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి. గోధుమ పిండి తీసుకొని ఇలా హోమ్‌మేడ్ పన్నీర్ అయితే యాడ్ చేశానండి. హోమ్‌మేడ్ పన్నీర్ అంటే ఏం లేదు, పాలు విరగ్గొట్టి వచ్చేది. దాన్ని గోధుమ పిండిలోకి యాడ్ చేసి మొత్తం ఇలాగ ముద్దలాగా చేశాను. నాకు నీళ్ళు అవసరం పడలేదండి. పన్నీర్‌లో ఉన్న వాటర్‌తోనే ఇలాగ ముద్దలాగా చేశాను. మీకు వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాగ చపాతీలాగా రుద్దుకొని చపాతీని 2 వైపులా ఆయిల్లో నెయ్యో వేసుకొని కాల్చుకోవడమే అండి. మామూలుగా మనం పన్నీర్ కర్రీ చేసుకోవాలి అదంతా ప్రాసెస్ అనిపిస్తుంది వెయిట్ లాస్‌లో. సో డైరెక్ట్‌గా ఇలా చపాతీలో పన్నీర్ వేసి చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చి మూంగ్ దాల్ దోస అండి. మూంగ్ దాల్ ఓట్స్ దోస. దీనికోసం ఓట్స్ ఒక 10 నిమిషాల ముందర నానపెట్టాను. కానీ ఈ పెసరపప్పు అయితే 2 గంటల ముందు నానపెట్టుకున్నాను. సో 2 కలిపి జార్లో వేసి స్మూత్‌గా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేశాను. సో ఈ ఓట్స్ మూంగ్ దాల్ దోస చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ అవిసె గింజల పొడితో దోస చేసుకొని అయితే తింటున్నాను.